previous questions అన్ని 2023 model. So here given simplification మధ్యలో మైనస్ మైనస్ ఉంది నాన్న. అయితే ఇక్కడ మనము 5 అపాన్ ఇక్కడ చూడండి 5/2/3 ఉంది అంటే 5 కంటే ఎక్కువ ఉంది అంటే ప్లస్ లో ఉందని అర్థం 2/3. ఓకేనా. నెక్స్ట్ దిస్ ఈస్ -2. ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇది కూడా మైనసే ఉంది అని అర్థం -5/6. ఇప్పుడు ఇది మైనస్ ఉంది ఇది కూడా మైనస్ లో ఉంది 1/12 ఇలా ఉందని అర్థం. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే 5 - 2 3 3 - 3 0 ఈ మొత్తం 0 అయిపోయింది. మనం ఇలా రాసి చేసే బదులు ఈ స్టెప్ రాయకుండానే మనం ఇక్కడ నుంచి చేయొచ్చు 5 - 2 + 3 + 3 - 3 ఇది 0 అయిపోయింది. మొత్తం అయిపోయింది 0 మిగిలింది 2/3 - 5/6 - 1/12. Now 3 6 12 LCM 3 6 12 LCM 12 అనుకుంటే 3 టేబుల్ లో 12 6 టేబుల్ లో 12 కట్ అయిపోయింది. LCM here 12. Now here 12 3 టేబుల్ లో how many times 3 4s and 6 table 6 2s 2 12s are here 12 2s 12 1s. Now 2 4s 8 minus 5 2s 10 1 into 1 1. Now 8 minus 10 minus 1 minus 11/12 is equal to minus 3/12. 3 తో దీన్ని కట్ చేస్తే 3 4s. Here minus 1/4. Their option B is the right answer. Simplification 2023 second question. Subtracting 7/13 from 25/27. ఈ నంబర్ ని ఈ ఫ్రాక్షన్ this fraction subtracted from 25/26. దీని నుండి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి 25/26 minus 7/13. Now 26 13 LCM 13 table 13 2s are 26 that's why LCM is 26. Now 26 1s are 13 2s are 25 1s are 25 minus 7 2s are 14 is equal to subtraction చేస్తే 25 minus 14 1 1 11/26. Their answer option A is the right answer. Third question 2023 simplifying. ఈ క్వశ్చన్ డెసిమల్ లో చూపించుకున్నాడు వెరీ ఈజీ. అంటే 5 పాయింట్ లో ఉంటుందా మరి ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ 5 ప్లస్ 10 తో డివైడ్ చేస్తే 10 1 డిజిట్ బిఫోర్ పాయింట్ 10 1 డిజిట్ బిఫోర్ పాయింట్ 7.7 ప్లస్ 2 zeros 2 digit before point here 1 2 point. Okay, next plus 1 2 3 digit before point 1 2 3 point. ఇవన్నీ సమ్ చేయాలి 5 7.7. Now 0.07 last 0.007. Now pledge చేస్తే 7 7 7 here 5 7 plus 5 12 12.777. Their option B is the right answer. 2023 fourth question. How many 1/6 together make 41/2/3? అంటే 41/2/3 లో ఇట్లాంటి 1/6 ఎన్ని నువ్వు చేయగలవు అని అడుగుతున్నాడు. అంటే 1/6 ఇందులో ఎన్ని ఉన్నాయి అలాంటప్పుడు ఏం చేయాలి సార్ నువ్వు 41/2/3 డివైడెడ్ 1/6 చేయాలి. అయితే అప్పుడు నీకు ఏమైపోతుంది 1/6 ఇందులో ఎన్ని ఉన్నాయని అడుగుతుంది.
అదే అడుగుతున్నాడు, మీకు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. రైట్, ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్, కన్వర్ట్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. 41 3s are 3 1s are 3, 3 4s are 12 plus 2 by 3 divided 1 by 6. Now 125 by 3. ఇప్పుడు రెసిప్రోకల్ చేస్తే ఇక్కడ 6 అవుతుంది, 3 1s are 3 2s are 2 తో దీన్ని కట్ చేస్తే 250. దేర్ ఆప్షన్ సి. Right, 2023 fifth question, simplification. Which of the following are not equivalent? ఇందులో ఈక్వల్ కాంది అని అడిగిండు. ఆప్షన్ ఏ నా, బి నా, సి నా, డి నా. దేర్ గివెన్ 4 ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ నాట్ ఈక్వల్ ఉంటుంది, మిగిలినటువంటి 3 ఆప్షన్స్ ఈక్వల్ గా ఉంటుంది. అది చూద్దాం మనం. ఫస్ట్ ఇది నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈక్వల్ అంటే 3/5 ఇందులో ఉందా లేదో చూడాలి. 6 టేబుల్ 6 3s are 6 5s are. So here 3/5 equal to 3/5. So option A is equal. కాబట్టి మనకు కావాల్సింది ఏంటిది, నాట్ ఈక్వల్. సో దట్స్ వై ఆన్సర్ ఏ కాదు. ఆయన అడిగిన దానికి ఆన్సర్ ఏ కాదు. Now here 4 table 4 5s are 4 7s are 5/7 equal to 5/7. సో B కూడా ఈక్వల్ అయింది, నాట్ ఈక్వల్ కావాలి, ఆప్షన్ బి కాదు. నా 6/9 24/25. ఇక్కడ ఈ రెండు 25 అండ్ 24 అండ్ 25 మీకు ఆల్రెడీ చెప్పాను నేను. 24, 25 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఆల్వేస్ కోప్రైమ్ నంబర్స్. వరుస నంబర్లు ఎప్పుడైనా కోప్రైమ్ నంబర్స్ అవుతాయని చెప్పాను. సో దీనికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంటది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 1. అంటే ఈ రెండు ఏ టేబుల్ లో డివిజిబుల్ కాదు. కాబట్టి ఇక్కడ 6/9 నాట్ ఈక్వల్ టు 24/25. సో నాట్ ఈక్వలెంట్ ఆప్షన్ ఏమైపోయింది, సి. మనకు ఆప్షన్ సి. మరి డి చూద్దాం. మరి ఇది కూడా నాట్ ఈక్వల్ ఉందా, ఈక్వల్ ఉందా? చలో హియర్ 4 టేబుల్ 4 9s are 36, 4 1s are 4, 4 8s are 32. 9/18 is equal to 9/18. సో ఆప్షన్ డి ఈక్వల్ అయిపోయింది, మనకు నాట్ ఈక్వల్ కావాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సారీ, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. రైట్, హియర్ 2023 సిక్స్త్ క్వశ్చన్, అసెండింగ్ ఆర్డర్ అడిగాడు ఇక్కడ. అసెండింగ్ ఆర్డర్. సో దేర్ గివెన్ డెసిమల్ నంబర్స్. How many decimal numbers here? 1 2 3 4 5. So first we observe here whole number. A whole number ఎలా ఉంటుందంటే decimal number there are two parts. Decimals there are two parts. Decimal numbers are there are two parts. One is whole number part and second one is decimal number part. మరి అది ఎలా ఎగ్జాంపుల్ చూసుకుందాం. 38.739 ఇలా ఉందనుకోండి. దిస్ ఈస్ డెసిమల్ పార్ట్. నౌ దిస్ వన్ హోల్ నంబర్ పార్ట్. సో ఫస్ట్ మనము అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు we are observe first whole number. So here whole number 5, here 0, here 0 0 5. चलो ascending mean small to big. అంటే ఇక్కడ మనకు చిన్న నుంచి పెద్దదానికి వెళ్ళాలి. 5 కంటే 0 చిన్నది. మనం 5 ని చూడకూడదు, ఫస్ట్ 5 ని చూడకూడదు. ఈ రెండుని ఫస్ట్ చూడకండి. ఈ రెండిట్లో ఏది లాస్ట్కి వస్తుంది, ఇది లాస్ట్కి వస్తుంది. ఆప్షన్స్ నేను మొత్తం రాసి ఉంటే ఫస్ట్ది లాస్ట్ది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ చూసి ఆన్సర్ ఇవ్వచ్చు. రైట్, ఇప్పుడు ఇందులో లాస్ట్కి వచ్చేది ఇది, ఈ లాస్ట్లో ఉంటుంది, ఫస్ట్లో ఉండకూడదు. సో స్మాల్ వెతకండి. ఇప్పుడు 0 0 0 మనకి ఈ 3లో స్మాలెస్ట్ దొరుకుతుంది. తర్వాత డెసిమల్ పార్ట్లోకి వెళ్ళండి. డెసిమల్ పార్ట్
హియర్ 0 హియర్ 5 అంటే ఇది కాదు 0 తర్వాత 5 ఉంది ఇది కాదు ఇంకో 0 ఉంది సో ఇప్పుడు మనకు స్మాలెస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండాల్సింది 0.005 నెక్స్ట్ వచ్చేది ఇది 0.05 నెక్స్ట్ వచ్చేది ఏంటిది ఇది కాబట్టి 0.55 తర్వాత ఇది లాస్ట్ లో ఉంటది తర్వాత ఉండేది ఇది 5.005 లాస్ట్ నంబర్ ఈస్ 5.50 దిస్ ఈస్ అసెండింగ్ ఆర్డర్ అంటే డెసిమల్ నంబర్ ని ఈ రకంగా గుర్తుపట్టాలి ఓకే ఇక్కడ మనకు 3 zeros ఉన్నాయన్నా మనం ఇక్కడ ఇంకో 0 పెట్టాలి 5 ఓకేనా ఈ ఆర్డర్ లో ఉండాలి ఈ ఆర్డర్ లో ఉన్నటువంటి వాటిని మనము అసెండింగ్ ఆర్డర్ అంటున్నాం కొద్దిగా డెసిమల్ ని చూసి అబ్జర్వ్ చేయండి నేను ఇందాక చూడండి జీరోస్ ని మనం మిస్ చేశాను అయినప్పుడు కూడా రైట్ ఆన్సరే ఎందుకంటే 00 దీనికి ఒకదానికి ఉంది కాబట్టి మనం ఇక్కడ దాకా రాదు ఒకవేళ మనకు వేరే నంబర్స్ కూడా ఉంటే మాత్రం కన్ఫ్యూజ్ అయ్యేది ఓకే 2023 ఆన్ సింప్లిఫికేషన్ 7 నంబర్ క్వశ్చన్ నంబర్ 7 ఇప్పుడు ఇక్కడ చూడండి సింప్లిఫికేషన్ లో ఇంకో క్వశ్చన్ అడిగాడు 2023 లో సో ఫస్ట్ వి హావ్ యూజ్డ్ బోర్డ్ మాస్ చలో ఫస్ట్ మనం ఇది చేయాలి రైట్ 3 10 30 minus 50 minus 30 20 here minus 100 minus 20 ఈ 80 డివిజన్ ఇది చలో ఈ రెండు మధ్య డివిజన్ ఉంది కాబట్టి 0 0 క్యాన్సిల్ 8 1 जा 8 5 जा సో ఆన్సర్ హియర్ 5 నెక్స్ట్ హియర్ ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేయండి 100 సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఆన్సర్ 105 ఓకే సింప్లిఫికేషన్ ని మనం ఈజీగా చేయగలిగితే మనకు సింప్లిఫై చేయడానికి 1 మినిట్ కూడా పడదు 30 సెకండ్లో ఆన్సర్ చేయగలుగుతాం సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్